హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బేకరీ స్టైల్లో అటుకుల మిక్చర్ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. అంతేకాకుండా బేకరీలో అయితే మనకి ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇలా ఇంట్లోనే తక్కువ ఆయిల్తో ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బేకరీలో పెద్ద పెనం నిండుగా ఆయిల్ పోసి ఎప్పుడెప్పటి నుంచినో కాంచుతూ ఉంటారు. అలాంటి ఆయిల్తోనే ఇలా స్నాక్స్ అయితే చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. మనం ఇంట్లోనే ఇలా అయితే ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది. అలాగే తక్కువ ఖర్చుతో ఎక్కువ మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా అటుకులను అయితే ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. దాంట్లో డస్ట్ అంతా కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏమైనా ఉంటే మనము క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ అటుకులు అనేది మన చాయిస్. నేనైతే ఇక్కడ కొంచెం మందంగా ఉన్న అటుకులను అయితే తీసుకున్నాను. అలాగే పప్పులు కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ చూస్తున్నారా, చాలా తక్కువగానే వేసుకుంటున్నాను. తక్కువ ఆయిల్తోనే మనము ఈజీగా ఇలా ట్రై చేసుకోవచ్చు. చూస్తున్నారా, మనకి ఇక్కడ ఈ అటుకులు మిక్చర్ చేసుకోవడానికి ఇలా ఈ గరిటెని అయితే వాడుతున్నాను ఫ్రెండ్స్. ఇందులో చేయడం వల్ల మనకి చాలా ఈజీగా తక్కువ ఆయిల్తోనే మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలాంటి వాటిలో చిల్లులున్న ఇలా గరిటెలోకి మనం కొద్ది కొద్దిగా అటుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్ అనేది తక్కువలో పెట్టుకోండి. హైలో కనుక పెట్టుకున్నామనుకో మనం వేసిన వెంటనే అటుకులు అనేది మాడిపోతాయి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా తక్కువ టైంలో కూడా అయిపోతాయి. తొందరగా కూడా చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 1/2 kg అటుకులను అయితే తీసుకున్నాను. 1/2 kg అటుకులు అయితే నాకు చాలా మిక్చర్ అయితే రెడీ అయింది. అదే అంత మిక్చర్ బయట కొనాలంటే ఎక్కువ ఖర్చు అయ్యేది. చూసారు కదా, ఇక్కడ మనకి అటుకులన్నింటినీ కూడా వేయించి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకే పల్లీలు కూడా వేయించుకుంటున్నాను. మనకి పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది. లో ఫ్లేమ్లో వేయించుకుంటే పల్లీలు కూడా లోపల అనేది పచ్చి వాసన లేకుండా బాగా వేగిపోతాయి. మనకి ఇవి చిట్టుపట అని సౌండ్ వస్తున్నప్పుడే వేగేటప్పుడు. చూస్తున్నారా, వీటిని కూడా ఇలా మనకి కావలసినన్ని వేయించుకొని వేసుకోవచ్చు. పల్లీలు కూడా మంచిదే కాబట్టి కొంచెం నేనైతే ఎక్కువగానే వేస్తున్నాను. మా పిల్లలకు కూడా చాలా ఇష్టము. వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మనకి పల్లీలు అనేది కొంచెం పగిలినట్లుగా వేగుతాయి. అప్పుడే మనకి టేస్ట్ బాగొస్తాయి. ఇలా మనకి పల్లీలు అలాగే ఇంకా కాజు ఇలా మనకి నచ్చినవన్నీ కూడా వేయించుకొని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పల్లీలు అలాగే పప్పులను అయితే వేయించి తీసుకుంటున్నాను. మనము చాలా తక్కువ సమయంలోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో ఇలా ఒక్కసారి చేసి పెట్టామనుకో మనకి ఇవి నెల రోజుల పాటు ఇక స్నాక్స్ గొడవ అయితే ఉండదు. చూసారు కదా, ఇక్కడ పప్పులు కూడా మనకి పప్పులు అనేది తొందరగా వేగిపోతాయి. వీటిని ఎక్కువసేపు ఆయిల్లో ఉంచొద్దండి. తొందరగా ఆయిల్లో వేసిన వెంటనే తీసేసుకోవాలి. లేదంటే చూసారా, కొంచెం అప్పుడే ఎర్రగా వేగిపోయాయి. ఇంక ఇక్కడ ఇందులోకి మనకి కరివేపాకు కూడా అవసరం కాబట్టి నేను ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ మనకి తేమ అనేది పోని అని కొంచెం పక్కనైతే పెట్టేశాను కడిగి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని మనకి కావాల్సినన్ని తీసుకోవచ్చు. వాటిని ఇలా కొంచెం దంచుకుందాము. దంచుకోవడం వల్ల మనకి ఇవి బాగా స్మెల్ అనేది బాగా వస్తాయి దీంట్లోనూ. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం ఆయిల్లోనే ఇప్పుడు ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను. ఇక్కడ కరివేపాకు వేసేసుకుంటున్నాను. కరివేపాకు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకంటే మనకి అందులో వాటర్ ఉంటాయి కాబట్టి ఆయిల్లో వేసినప్పుడు ఎగురుతుంది. ఇప్పుడు
మనకి ఇక్కడ ఇంకా ఆయిల్ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. నేనైతే కొంచెం చాలా తక్కువగానే వేసుకున్నాను ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. కరివేపాకు ముందుగా ఎందుకు వేసానంటే అది మనకి క్రిస్పీ లాగా అవుతే కరివేపాకు చాలా బాగుంటుంది. మనకి కరివేపాకు వేగే లోపల ఈ వెల్లుల్లి కూడా తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు ఇందులోనే పసుపు వేసుకుంటున్నాను. మనకి మిక్చర్ కలర్గా ఉండాలంటే పసుపు, అలాగే కొంచెం కారం వేసుకున్నాను. ఇక్కడ మనం వేయించుకున్న అటుకుల్లోకి కొంచెం ఉప్పుని రుచికి తగినంత. ఇక్కడ మనకి ఉప్పు అనేది ఎక్కువగా పట్టదు, తక్కువగానే వేసుకోండి ఫ్రెండ్స్. కావాలంటే మనం అన్నీ కలుపుకున్న తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ మనం కారం వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న అటుకులు, పప్పులన్నింటినీ కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. మనము ఇలా కొంచెం ఆయిల్లో వేసుకోవడం వల్ల కారం అనేది పచ్చి వాసన లేకుండా, అలాగే పసుపు కూడా మనకి కలర్ అనేది చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. నేను ఒక చేతితో వీడియో తీస్తూ కలుపుతున్నాను. మనం అదే రెండు చేతులతో అయితే ఇలా ఒక క్లాత్ తీసుకొని మనము ఈ పాత్ర అనేది పట్టుకొని ఇలా తిప్పామనుకో రెండు వైపుల నుంచి బాగా